వెల్కమ్ టు S91 న్యూస్. 45 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసరాల పంపిణీ మరియు వస్త్రదానం. హరికుమార్ కారణ జన్ముడు. జిల్లా వాలీబాల్ అధ్యక్షులు గవర సూరిబాబు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమ్కాపల్లి గ్రామంలో ఉన్న పరదా పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో 45 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు మరియు వస్త్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాలీబాల్ విజయనగరం జిల్లా అధ్యక్షులు గవర సూరిబాబు మరియు గవర రామకృష్ణ మరియు గవర శివాజీ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపత్తి జగదీష్ బాబు, జిల్లా వాలీబాల్ అధ్యక్షులు గవర సూరిబాబు, జనసేన నాయకులు రామదుర్గ, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ అన్నారు. అదేవిధంగా మోనోభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు వస్త్రదానం చేయడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి, ట్రెజరర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తల్లిలాటోలు మీకు ఒకసారి దండం పెడుతున్నానమ్మా. ఎందుకంటే ఇది ఆషామాసం కాదు, ప్రతి నెల కూడా నాకు హరి అంటే ఒక కొడుకుతో సమానం. ప్రతి నెల కూడా పోషణ చెప్తుంటారు, ఇలా ఉంది దీనికని. ఎందుకంటే నెలకి ఒక 30,000తో సమానం ఇవన్నీ చెయ్యాలంటే. పాప అది 15 రోజుల ముందు నుంచే ఈ ప్లానింగ్ చేసుకొని ఎవరని ఇలా చేసుకొని ఏ నెల కూడా మీకు మిస్ అవ్వకన్నా సొంత తల్లిదండ్రుల కన్నా మిమ్మల్ని అంత ఆశ్రయించిన ఫస్ట్ హరికి నాకు చిన్నోడైనా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ ట్రస్ట్ గురించి చెప్పారు. ఈ ట్రస్ట్ గురించి నిజంగా ఎంతోమంది కొత్త వలస కాదు, జిల్లాలో డబ్బున్నోళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు కూడా ఉన్నారు. ₹1 ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలి, నా భార్య పిల్లలు పెడితే బాగుంటుందని ఆలోచించిన సమాజం ఇది. ఏమార్త అన్నం తల్లిదండ్రులు పెట్టడం కూడా ఆలోచించిన బిడ్డలు కూడా ఉన్నారు. కానీ అలాంటిది నిజంగా ఇది మామూలు ఆశయం కాదు. నిజంగా హరికి నీ చేతిలో దండం పెడతాను. నా బిడ్డతో ఇంత మంచి కాన్సెప్ట్ చేసిన హరికి నా హెల్పింగ్ ఎప్పుడు కూడా హరికి ఉంటుంది. ఏంటంటే నేను ఒక క్రీడాకారుణ్ణి. ఈరోజు వాలీబాల్లో నాకు పోర్ట్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది 91. మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. తర్వాత మా తల్లి తాటాకుల ఇంటి దగ్గర మేము ఉన్నాం, ఎక్కడ విజయనగరం రూట్లో. అక్కడి నుంచి మా తల్లి సహకారంతో మా ముగ్గురు అన్నదమ్ములు కూడా, నేను పోర్ట్ ట్రస్ట్, అన్నయ్య స్టీల్ ప్లాంటు, ఇంకో అన్నయ్య రైల్వే, ఇంకో అన్నయ్య అంటే మేము కూడా మీ స్టేజ్ పేదల నుంచి అనిపించుకొని వచ్చాం. ఈ సబ్జెక్ట్ అంటే మాకు చాలా ఇష్టం. అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఒక మంచి క్రీడాకారుని అవ్వాలి, చెయ్యాలంటే నాకు ఆధారం ఉండాలా. 3 పూటలు నాకు అన్నం పెట్టాలా, గ్రౌండ్కి వెళ్ళాలా. అప్పుడు నాకు తల్లిదండ్రులాగా మా అన్నయ్య వదిన నన్ను రమ్మన్నారు విశాఖపట్నం. ఆ అన్నయ్య దగ్గర 10 సంవత్సరాలు ఆడి విశాఖపట్నం హార్బర్లో 91లో స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ క్రీడాకారులకు అందరూ కూడా ఎవరైనా ఆర్థిక సాయం ఉంటే నేను 2,000 3,000 నాకు తోసిన పిల్లలకి ఇచ్చి జిల్లా నుంచి కానీ రాష్ట్రానికి కానీ పంపిస్తున్నాను. ఈ లోపు నాకు హరి ఫ్రెండ్ అయ్యాడు. ఇలా చేస్తాను సార్ అంటే నన్ను కూడా చేర్చుకోమని ఒక సబ్జెక్టుగా చేర్చుకున్నాడు. అది నా సహకారం. నిజంగా దీనికి ధన్యవాదాలు. ఈ ట్రస్ట్కి వీటికి మళ్ళీ చెప్తాను. ఏ విషయం కూడా నా ద్వారా ఇంకా జాయిన్ చేయాలని నా కోరిక ఉంది. డెఫినెట్గా అది చేస్తాను.